అమరావతి వర్సెస్ మావిగాన్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఇదే హాట్ టాపిక్. పార్టీలు ఏమనుకుంటున్నా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు రాజధాని అంశంపై, ఈ విషయమే పబ్లిక్ టాక్ తీసుకుందాం. లైవ్లో ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రస్తుతం అయితే ఇక్కడ పబ్లిక్తో మాట్లాడించడానికి నేనైతే విశాఖలోని MVP సర్కిల్ దగ్గర ఉన్నాను. నేరుగా ప్రజల దగ్గరికే వెళ్దాం, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఈ అంశం పైన అంటే అమరావతికే వాళ్ళు ఓకే అంటారా లేకపోతే మావిగన్ను కోరుకుంటున్నారా అనే విషయం పబ్లిక్ ఏది మాట్లాడినా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నిష్పక్షపాతంగా టెలికాస్ట్ చేసే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తోంది. సో మీ అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. సో రండి పబ్లిక్ దగ్గరికి వెళ్దాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్ మీ పేరు? నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రజెంట్ అయితే అమరావతి వర్సెస్ మావిగన్ ఏపీకి రాజధాని అంశం నడుస్తోంది కదా, మీరేమనుకుంటున్నారు? అమరావతి అన్నది మనకి ఫస్ట్ నుంచి కూడా బాగా డెవలప్ చేస్తున్నారండి. అక్కడ ఆల్రెడీ ప్లేసెస్ అన్నీ కూడా బాగా పెట్టి బిల్డింగ్స్ అవి కూడా కన్స్ట్రక్షన్లో జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని వదిలేసి ఇంకా ఏదో చేస్తానని చెప్పి కాలయాపన చేసుకుంటూ ప్రభుత్వాలు ఇది చేయడమే తప్పించి జరగదు. ఇప్పుడు ఏదైతే మనకి అమరావతి కంటిన్యూ అవుతుందో దాన్ని కంటిన్యూ చేసుకుని ఉంచుకోవడం చాలా మంచిదని నా ఒపీనియన్ అండి. సో అమరావతి వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు నోటీస్ చేసింది, అట్లనే ఇప్పుడు 3 ప్రాంతాల క్యారిడార్ అని జగన్ అంటున్నారు. సో ఈ రెండింటికి మీ నాలెడ్జ్ ప్రకారం ఏమైనా డిఫరెన్స్ చెప్పగలరా? ఒకటి ఏంటంటే అండి, 3 ప్రాంతాలు అన్నామనుకోండి మనకి సెపరేట్ అయిపోతుందండి. అదే మొత్తం అంతా కూడా మనకు ఒకే చోట ఉంది అనుకోండి, మనకి ప్రభుత్వం ఏ పనులు చేయాలన్నా ఏది చేయాలన్నా అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉంటుంది, అధికారులకి అందుబాటులో ఉంటుంది, ఏది చేయాలన్నా ఈజీగా అవుతుందండి. అలా కాకుండా ఒక ఆఫీస్ ఒక చట్ట దగ్గర, ఒక ఆఫీస్ ఒక దగ్గర ఉంది అంటే మనకి ప్రజలకు కూడా ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుందండి. నేను ఆదిత్య బిర్లాలో వర్క్ చేస్తూ ఉంటానండి, మేనేజింగ్ పార్ట్నర్. సో నెక్స్ట్ పబ్లిక్ దగ్గరికి వెళ్దాం, రండి మాట్లాడిద్దాం. పొద్దునే డిస్కషన్లు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో అండి, గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు? నా పేరు కనకరాజు గారు. చిన్న టాపిక్ సార్, ఏం లేదు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. అమరావతి అని ఒక పార్టీ రాజధాని చెప్తోంది, మరొక పార్టీ మావిగాన్ అంటుంది. సో మీరేమనుకుంటున్నారు? మావిగానికి ఊరేది లేదు కదండి, అమరావతికి ఊరు ఉంది. అసలు దేవతల రాజధాని, హిందువులకి ప్రత్యేకమైన పేరు అది. సో దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నామండి. అమరావతి రాజధాని అంశం విషయంలో ఏదైతే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ కోణంలో మీరు ఏం చెప్తారు? ఒక లైన్. ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి, చాలా టైం అవుతుంది. ఇప్పుడు కాలేజ్ నుంచి పెద్దగా ఏమీ లేదు. ఆల్రెడీ లాస్ట్ 10 years నుంచి అక్కడ రన్ అవుతుంది, అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఇంకా సచివాలయం కానీ. సో మరి చేంజ్ అనేది చిన్న విషయం అయితే కాదండి, అది 10 ఏళ్ళు 12 అయిపోయింది కాబట్టి దానికి సపోర్ట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం అండి. నేను సేమ్ మేడం, ఎందుకంటే ఇదే ఇష్యూ బిగినింగ్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఓకే చేస్తారు. మరి ఆ రోజే నో అని చెప్పుకుంటే బాగుండేది కదా. మరి ఈరోజు ఓకే చేసి మరి ఇప్పుడు కాదు రకరకాలుగా వైజాగ్ అన్నారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో పేరు నేమ్ డిఫరెంట్ నేమ్స్ ఇస్తున్నారు కదా. మనకంటూ ఒక క్యాపిటల్ అంటూ ఉంటే డెవలప్మెంట్ అనేది కొంచెం గ్రోత్ చూసుకోవాలి. అది అయితే ప్రజెంట్ వాళ్ళు కరెక్ట్ కాదని అనుకున్నాను నేను. వైసీపీ డెసిషన్ అయితే రాంగ్ అనుకుంటున్నాను. ఓకే మేడం. సో ఇదే మేము కూడా కోరుకునేది. ప్రజలు ఈ అంశం పైన అంటే మన రాష్ట్రానికి కావాల్సినటువంటి రాజధాని అంశంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ పబ్లిక్ కూడా చాలా అభిప్రాయాలు కలిగి ఉంటారు, కానీ వాళ్ళు మాట్లాడడానికి ఒక వేదిక లేకపోవచ్చు, కానీ ఆ ఆపర్చునిటీ మేము కల్పిస్తున్నాం. సో నిష్పక్షపాతంగా టెలికాస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగానే నేరుగా పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నాం. సార్ నమస్తే. ఓకే, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వేరే వాళ్ళతో మాట్లాడిద్దాం. ఇందులో ఎవరి మీద అంత బలవంతం చేసేది లేదు, వాళ్ళు ఒపీనియన్ చెప్పడమే అన్నట్టు. సార్ జస్ట్ చిన్న లైన్. గుడ్ మార్నింగ్. ఓకే, మీరు కూడా మాట్లాడరు. నెక్స్ట్ అదే, ఎవరిని సెలెక్ట్ చేసేది ఏమీ లేదు, జస్ట్ నేరుగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం కాబట్టి మాట్లాడిద్దాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. మీ పేరు? సార్ నా పేరు రమేష్. సార్ అమరావతి వర్సెస్ మావిగాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన విషయం నడుస్తోంది కదా, మీ పర్సనల్ అభిప్రాయం? అంటే రాజధాని ఏదైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఐడియా లేదా? మనతో మాట్లాడిద్దాం. హలో అండి. హాయ్. సో ఏం చేస్తుంటారు? ఫిన్టెక్ అండి. సో ఇప్పుడు క్యాపిటల్ విషయంలో ఒకటి అమరావతి అలానే వర్సెస్ మావిగాన్, సో మీరేమనుకుంటున్నారు? అంటే జనరల్ చిన్న నాలెడ్జ్ ఉంటుంది కదా. లేదండి, లేదు, నాకు నాలెడ్జ్ లేదా? లేదు. సో మీరు నో కామెంట్ సార్. సో రైట్, నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాము. సో ఎవరికి ఒక అభిప్రాయం
ఉంటుంది, వాళ్ళు షేర్ చేయాలి అనుకుంటున్నారు అన్న వాళ్ళే మనం నేరుగా వెళ్ళి అప్రోచ్ అయ్యి మాట్లాడిద్దాం. అసలు వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందో చూద్దాం. హాయ్, పారిపోయండి. మార్కెటింగే కాదు, కొన్ని సోషల్ ఇష్యూస్ పైన కూడా మాట్లాడాలి కదా. పేరేంటి నీది? మై నేమ్ ఇస్ శంకర్ అండి. శంకర్ గారు, ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ ఏపీ క్యాపిటల్ సంబంధించి ఇష్యూ నడుస్తోంది కదా, మీరేమనుకుంటున్నారు పర్సనల్? అమరావతి రాజకీయాలు ఎందుకని? క్యాపిటల్ అండి. అంటే దానివల్ల బెనిఫిట్ ఏముంటుందని ఇంకా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అంతేనా? ఓకే, ఓకే, మీరు చెప్పండి. లేదు పర్లేదండి. అంటే ఏదైతే క్యాపిటల్ గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే అమరావతి మంచిదే అండి. అంటే ఇప్పుడు ఒకటే అని చెప్పి అనౌన్స్ చేయడం అనేది మంచిది. ఇప్పుడు విశాఖపట్నం అని చెప్పి ఇంకా 2-3 క్యాపిటల్ అని డిసైడ్ చేశారు కదా, అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతిని అనుకొని డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తే బెటర్. అంటే మనకి అన్నీ అందుబాటులోకి ఉండేలాగా అన్నీ డెవలప్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అంతే. మీ దగ్గర కూడా ఏదో నాలెడ్జ్ ఉంది, చెప్పండి. దానివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది కదా, వైజాగ్ సిటీ అంతా పొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ అమరావతి కొంచెం వస్తే బెస్ట్ అని అనుకుంటున్నాను. సో అమరావతి రాజధానిలో ఉండాలి. లేకపోతే వైజాగ్ మొత్తం పొల్యూట్ అయ్యి ఇక ట్రాఫిక్ ఇప్పుడు వైజాగ్ ఆప్షన్ లో లేదు, మచిలీపట్నం, గుంటూరు అవన్నీ ఆల్రెడీ అవన్నీ కంపెనీస్తో నిండిపోయి ఉన్నాయి. ఇంకా దాన్ని పొల్యూట్ చేయడం తప్ప ఇంకేం లేదు అంతే. సో ఎక్కడైతే బాగుంటుంది అని అనుకుంటున్నారు? మళ్ళీ చెప్పండి. అమరావతిలో వైజాగ్లో ఉంటే బెస్ట్ మేడం. అన్నిటికి కూడా అవకాశాలు బాగుంటాయి, ప్రతిది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా మా వైజాగ్లో డెవలప్మెంట్ కూడా చాలా బాగా అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఎస్ మేడం. కాబట్టి విశాఖపట్నంకి ఇచ్చిన బెటర్. ఒక పాయింట్ తల్లుకు వస్తుంది. తన్నుకు రావడం కదా మేడం, స్పెషల్ అంటే మన విశాఖపట్నం అప్ టు 10-15 years తర్వాత యాజ్ ముంబై ఈక్వల్ టు ముంబై లాగా డెవలప్ చేయొచ్చు. మన విశాఖపట్నం అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. పోర్ట్ ఉంది, నెక్స్ట్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఇంకా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. ఈ గూగుల్ డేటా సెంటర్ ఉంది ఇక్కడ. అన్నీ మనం విశాఖపట్నంకి రావడం చాలా ఆనందకరంగా ఉంది. విశాఖపట్నంలో ఇంకా మోర్ దెన్ కంపెనీస్, విశాఖ గ్లోబల్ సిటీ అవుతుంది. గ్లోబల్ సిటీ కానీ రాజధానిగా ఆప్షన్ లో ఇప్పుడు లేకుండా పోయింది. ఆప్షన్లో లేకుండా పోయింది. అదే మా దురదృష్టకరంగా భావిస్తున్నాం. సో అది కూడా విశాఖపట్నం ఇఫ్ ఇన్ కేస్ అయితే బెటర్ అని మా ఇది. లేడీ గొంతు నుంచి భారీ డైలాగ్స్ పడుతుంది. అదే రాజకీయంగా కొంచెం కుట్ర అవుతుంది, అది కొంచెం మారితే బాగుంటుంది. వైజాగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు. నేను కంటిన్యూ చేస్తాను కదా, ఆల్రెడీ మా సార్ మేడం అందరూ చెప్పారు కదా మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో హలో అండి, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్, మీ పేరు? ఇర్ఫాన్. సో ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ ఏపీ క్యాపిటల్కి సంబంధించి ఇష్యూ నడుస్తుంది కదా, పర్సనల్గా మీ ఒపీనియన్ ఏంటి? ఏపీ రాజధానిగా డెవలప్ చేస్తే విశాఖపట్నం డెవలప్ చేస్తే బాగుంటుంది. విశాఖపట్నం రాజధాని చేస్తే బాగుంటుంది. విశాఖపట్నం రాజధానిగా చేస్తే బాగుంటుంది. లాస్ట్ ప్రపోజల్లో ఉండేది, ఇప్పుడు లేదు. అవును. ఇప్పుడు మళ్ళీ జగన్ మచిలీపట్నం టు గుంటూరు వరకు క్యారిడార్ డెవలప్ చేస్తే తక్కువ బడ్జెట్ అవుతుంది అన్నారు. అమరావతి ఒక విశ్వనగరంగా మనం రాజధానిగా అభివృద్ధి చేసుకుంటే ప్రపంచ పటంలో కూడా మనకంటూ ఒక గుర్తింపు ఉంటుందని చంద్రబాబు అంటున్నారు. సో కానీ ఈ రెండు ఆప్షన్లో మీ అభిప్రాయం? అంటే ముందుగా ప్రపోజల్ చెప్పింది అమరావతి చెప్పారుగా, దాని తర్వాత అంటే ఇప్పుడు ఐటీ హబ్లు ఇక్కడ, తర్వాత మీకు డేటా సెంటర్లు ఇప్పుడు ఇక్కడ డెవలప్ అవుతుందని అనౌన్స్మెంట్ చేశారు. బట్ ఫస్ట్గా డిసైడ్ అయింది మాత్రం అమరావతి చెప్పారు కదా, కానీ బెటర్ చేస్తే అంటే విశాఖపట్నం అయితే బాగుంటుంది నా అభిప్రాయం. ఒకవేళ విశాఖపట్నం అజితే చేస్తాము అని ప్రపోజల్ వచ్చినప్పుడు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? అంటే ఎక్కువగా పోస్టులు తీస్తారు, తర్వాత నిరుద్యోగులకి జాబులు దొరుకుతాయి, అంటే ఉపాధి దొరుకుతుంది, చాలామంది ఫ్యూచర్ బాగుంటుంది కదా. నేను చాలామంది చదువుకొని జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు. అదే డెవలప్మెంట్ అయింది అనుకోండి మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. సో ఇంకొక కొంతమందితో మాట్లాడిద్దాం. సో ఉదయమే చాలామంది బిజీగా ఉంటారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. మీ పేరు? ఆ పేరు ఆనందం. సార్ ఏం లేదు, చిన్న టాపిక్ పైన అందరి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. మీరు ఏం మాట్లాడినా లైవ్లీ టెలికాస్ట్ చేస్తాం. అమరావతి వర్సెస్ మావిగన్ ఏపీ క్యాపిటల్ విషయంలో మీరేమనుకుంటున్నారు? పాలిటిక్స్ కోసం నాకు ఐడియా లేదండి. పాలిటిక్స్ కాదు సార్, క్యాపిటల్ మేడం, పాలిటిక్స్ కోసం. ఓకే, సో రైట్, ఇంకొకరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో అమరావతి వర్సెస్ మావిగన్ ఏపీ క్యాపిటల్ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? మావిగన్ బెస్ట్ అండి.
అంటే ఒకే చోట అభివృద్ధి అనేది జరగడం కంటే 3-4 చోట్ల జరిగితే బాగుంటాయి కదండి. విశాఖపట్నం కూడా క్యాపిటల్ అయితే బాగుంటుంది కదా, అందుకని మా అవేర్నెస్ బెస్ట్ అండి. ఎందుకు అనుకుంటున్నాం అంటే దానికి ఒక రీజన్ మనలో ఒక అనాలిసిస్ చేసే కెపాసిటీ ఉంటుంది కదా. అంటే అభివృద్ధి అంటే అన్ని చోట్ల జరిగితే అభివృద్ధి అవుతుంది తప్ప ఒక చోట జరిగితే అది అభివృద్ధి ఎలా అవుతుందండి? అది ఒక రియల్ ఎస్టేట్ స్ట్రాటజీగా మారిపోతుంది. అది అన్ని చోట్ల జరిగింది అనుకోండి, ప్రజలందరికీ మేలు అవుతుంది అనమాట. ఏం చేస్తుంటారండి? నేను బిజినెస్ అండి. సో ఇది విశాఖ నుంచి MVP సర్కిల్ దగ్గర పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నాము. సో లైవ్లో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా నిష్పక్షపాతంగా టెలికాస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు మమ్మల్ని అప్రోచ్ కాలేకపోవచ్చు, మేము మిమ్మల్ని నేరుగా అప్రోచ్ కాలేకపోవచ్చు, కానీ కామెంట్ బాక్స్లో అయితే అమరావతి వర్సెస్ మావిగాన్పై మీరేమనుకుంటున్నారో మీ పర్సనల్ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.